సార్ except TV5 you can ask any channel can ask anything. TV5 ఎక్స్క్లూజివ్ గా నేను కూర్చుంటాను. నేను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు శేఖర్ బ్రదర్ అని ఒక వ్యక్తి బిగ్ బాస్ లో ఫోన్ చేసి అతను చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే కౌశల్ ఆర్మీ పేరుతో బ్యాడ్ ట్రోల్స్ చేస్తున్నారు, కౌశల్ ఆర్మీ పేరుని యూజ్ చేసుకుని మీరు బ్యాడ్ ప్రచారం చేస్తున్నారు. దట్స్ ఆన్సర్ ఫర్ దెమ్ అండి. కౌశల్ ఆర్మీ పేరుతో ఏం చేస్తారో నాకు లోపల నాకు తెలీదు. వాళ్ళు నా పేరుని నాకు ఆర్మీ పేరుని యూజ్ చేసుకుని నా ఆర్మీ వాళ్ళకి బ్యాడ్ చేయాలని చెప్పి ట్రోల్స్ చేసిన సందర్భాలు, అతనితో కాల్ చేసిన సందర్భాలు కూడా బిగ్ బాస్లో మీరు కాల్ కూడా వినే ఉంటారు. ఎవరు సార్? అవును సార్, కౌశల్ ఆర్మీ అని గ్యారంటీ ఏంటి వాళ్ళు? కౌశల్ ఆర్మీ అని గ్యారంటీ ఏంటి వాళ్ళు? కౌశల్ ఆర్మీ అని గ్యారంటీ ఏంటి సార్? వాళ్ళకి ఏమైనా రిజిస్ట్రేషన్ ఇచ్చానా? వాళ్ళకి ఏమైనా మెడల్లో ట్యాగ్ చేసానా ఆర్మీ అని? అంటే కౌశల్ కోటేసిన ప్రతి ఒక్కరు కౌశల్ ఆర్మీ అయిపోతారా సార్? కౌశల్ ఆర్మీ అంటే నేను ఒక సంస్థ వాళ్ళని నేను బిగ్ బాస్ అయిపోయిన తర్వాత వాళ్ళందరినీ నేను గుర్తించి వాళ్ళకి నేను ప్రెసిడెంట్ సెక్రటరీ పోస్టులు ఇచ్చాను. దే షుడ్ కమాండర్. ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఓట్లేశారు సార్, అందరూ కౌశల్ ఆర్మీ అయిపోయారు సార్. ప్రపంచంలో చాలా మంది ఓట్లేశారు, వాళ్ళ దేర్ ఆల్ డోంట్ కమాండర్ కౌశల్ ఆర్మీ. నాకు ఓటేసిన ప్రతి ఒక్కరు ఆర్మీలో మెంబర్ కాదు. ఆర్మీ మెంబర్ అంటే వాళ్ళకు మంచి పనులు చేస్తూ కౌశల్ ఆర్మీ ఫౌండేషన్తో ముందుకు తీసుకెళ్లాలని నేను మంచి పని చేసిన నా వెనకాల ఉండేవాళ్ళు సార్ మెంబర్స్ అంటే. ఇఫ్ యూ హ్యావ్ టైం, నిజంగా అడుగుతున్నాను, మీకు టైం ఉంటే వినాలనుకుంటే వాళ్ళు చేసిన ఆ 3 hours ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో పర్సనల్గా కానీ పబ్లిక్గా కానీ 1 by 1 అడగండి. 1 by 1 ఐ విల్ షో ద ప్రూఫ్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే హరికృష్ణ గారు నాకు సినిమా స్టార్ట్ చేసే ముందు అతను కర్నూలు ఈవెంట్ చేస్తున్నప్పుడు అతను తాగి ఎవరికో ఏదో చెప్పారంట బెంగళూరులో మెంబర్స్కి. నాకు 2014లో నాకు ఫస్ట్ ఏపీలో నిర్భయ కేసు ఉంది, అందులో అరెస్ట్ అయ్యాను, ఇది ఏదని చెప్పి. సో అతను చెప్పుకున్న దానికి వీలు లేదా అంటే దానికి నాకు సంబంధం లేదు. అతనికి అసలు నిర్భయ కేసు ఉందని, ఒక 14 years అమ్మాయిని రేప్ కేసులో అతను ఇరుక్కున్నారన్న విషయం నాకు తెలియదు. అతను మొన్న ఎప్పుడైతే అతను సినిమా తీయట్లేదో అప్పుడు మా వాళ్ళు పెడితే నాకు తెలిసింది వాళ్ళ గురించి. ఇవన్నిటిని వాళ్ళు సద్వినియోగం చేసుకుని అతను ఏదో ట్రోల్ చేస్తున్నారని చెప్పి నా మీద ఇన్ని ఎలిగేషన్స్ ఎలా చేస్తారు సార్ వితౌట్ ప్రూఫ్స్? అతను ఆర్మీ అని చెప్పి 25 లక్షలు ఉండాలని చెప్పారు కదా. ఎక్కడ వచ్చింది 25 లక్షలు? ఐ హావ్ ఎ కంప్లీట్ బ్యాంక్ సీల్ స్టేట్మెంట్. ఎక్కడ వచ్చింది 25 లక్షలు? ఆఖరికి ఇమాం షేక్ అనే వ్యక్తి కారు కట్టంగా పడుకుని మీకు నేను ఓటేసాను, మీ ఆర్మీలో డబ్బులు వేసాను, ఎవడేసాడు సార్? డబ్బులు చూపించమనండి. అతను డబ్బులు తీసిన ట్రాన్సాక్షన్ చూపించమనండి. ఆ హృదయాన్ని ఆవిడ ముసుగు కట్టుకుని వచ్చింది కదా. ఆవిడ కౌశల్ ఆర్మీలో అందరితో పాటు ఆవిడ ఒక 10,000 ఇస్తే ఆవిడ 10,000 మంచి పని కోసం ఇచ్చింది సార్. ఆవిడ ఇప్పుడు అంది కదా అందరి ముందు స్టేట్మెంట్స్ పెడితే సారీ చెప్తా ఉంది కదా, సారీ చెప్పానండి. ఐఎమ్ ప్రూవింగ్ ఆల్ దిస్ థింగ్స్ ఫ్రంట్ ఆఫ్ యూ గైస్. పబ్లిక్ ముందు స్టేట్మెంట్స్ తో మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్. వాడిని కావాలంటే ఎటువంటి ఆర్డర్ తెప్పించుకోమనండి. నేను 24/7 ఆఫీస్లో అవైలబుల్ ఉంటాను. ఐ కెన్ షో ఎవ్రీథింగ్ లీగల్లీ. ఇప్పుడు చెప్పానండి సారీ. ఎవరు అనూష, నెల్లూరులో అనూష ఉంది కదా, ఆవిడ ఎప్పుడైనా బయటకు వచ్చిన తర్వాత ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళందరూ గెట్ టుగెదర్ పెట్టుకుంటే నాకు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఫ్యామిలీ వాళ్ళు గెట్ టుగెదర్ ఎందుకు పెట్టుకుంటున్నారు, వీళ్ళందరూ ఉన్నారు విషయం కూడా నాకు తెలియదు. నా భార్య చెప్పింది వాళ్ళందరూ మీ అభిమానులు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు మిమ్మల్ని కలవాలంటున్నారంటే అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళి నా పిల్లల్ని కూడా కలవకుండా నా పిల్లల్ని వదిలేసి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను సార్. నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆవిడేమో నాకు కేక్కి 3,000 ఇచ్చిందంట. ఆ 3,000 నాకు ఇవ్వాలంట. నేను బిగ్ బాస్ ఉన్నప్పుడు నాకు రక్తదానం, నా పేరు మీద రక్తదానాలు చాలామంది చేశారు సార్. ఇప్పుడు వాళ్ళని రక్తం ఇస్తానా? నేను కేరళ ఫ్లడ్స్కి అది బిగ్ బాస్ ఉన్నప్పుడు కేరళ ఫ్లడ్స్ వచ్చాయి. కౌశల్ ఆర్మీ పేరుతో ఇమాము ఇలాంటి వాళ్ళు కొన్ని 100 మంది దగ్గర డబ్బులు దోచుకున్నారు. కౌశల్ ఆర్మీ డొనేషన్ చెప్పి. దానికి ఆ శేషు అనే వ్యక్తి ఉన్నాడు కదా, అతనే ఇమాంతో గొడవలు పడిన కూడా రోజులు ఉన్నాయి. వీ హ్యావ్ ఆల్ ద చాట్. వాళ్ళందరూ కౌశల్ ఆర్మీ పేరుతో చాలా. నేను ఎనర్జీ, నా పవర్, నా యాటిట్యూడ్ ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు పవన్ కళ్యాణ్ గారు బికాజ్ ఐఎమ్ బిగ్ డివోటీ ఆఫ్ హిమ్. నేను తమ్ముడు, ఖుషి, బద్రి, ఐ ట్రావెల్ వెరీ క్లోజ్లీ విత్ హిమ్. ప్రతిరోజు మార్నింగ్ 5 o'clock అతనితో జాగింగ్ కలిసి వెళ్ళేవాను సార్. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత స్టిల్ పవన్ కళ్యాణ్ గారు టేబుల్ ముందు చూడండి సార్, నా పేపర్ ఉంటుంది. కౌశల్ గారు వాంట్స్ టు మీట్ యూ పర్సనల్గా. సత్యప్రసాద్ గారిని ఎన్నోసార్లు ఫోన్ చేయడం జరిగింది సార్. ఐ హ్యావ్ ఎ ఆడియో క్లిప్స్ ఆల్సో. సార్ కూడా అన్నారు, హరిప్రసాద్ గారు పవన్ కళ్యాణ్ గారు ప్రివే హరిప్రసాద్ గారిని చాలాసార్లు ఫోన్ చేయడం జరిగింది. అతను కూడా పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరిగింది. ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ అసిస్టెంట్ అనీఫ్ బాయ్ కూడా ఫోన్ చేయడం జరిగింది. ఆఖరికి హరిరామ్ జోగే గారు పాలకొల్లులో ఉన్న హరిరామ్ జోగే గారు మన ఎక్స్ హోమ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారిని కౌశల్ గారు కలవాలనుకుంటున్నారని చెప్పి హరిప్రసాద్ గారికి మాట్లాడడం జరిగింది. సార్ పవన్ కళ్యాణ్ గారిని అంటే నాకు పిచ్చి సార్.
పవన్ కళ్యాణ్ గారి గురించి నేను అతని టేబుల్ మీద కౌశల్ గారు వాంట్స్ టు మీట్ అండ్ ఆ పేపర్ ఎప్పుడు ఉంటుంది. స్టిల్ ఐ వాంట్ టు మీట్ హిమ్. అతను టైం ఇస్తే ఫస్ట్ గెలవాల్సిన వ్యక్తి అతనే. ఎందుకంటే ఐ వాంట్ టు షో దాట్ మీ వ్యక్తిత్వంతో, మీ బాడీ లాంగ్వేజ్తో, మీ పవర్తో, మీ ఎనర్జీతో నేను బిగ్ బాస్ హౌస్లో ఒక యాటిట్యూడ్తో మీకు బానిసే గెలిచేసాను చెప్పుకోవడం కోసం. అలాంటిది TV5లో ఎప్పుడు ఎవరు ఎలిగేషన్ అయినా పవన్ కళ్యాణ్ గారి పేరు ఎందుకు సార్ తీస్తారు మీరు? వాట్ ఈస్ ద ప్రూఫ్ సార్? నేను ఎందుకు అంటాను సార్ పవన్ కళ్యాణ్ గారు పోటీ గారు అని? నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూనే ఉంటాను, పవన్ కళ్యాణ్ గారు ఈజ్ మై ఇన్స్పిరేషన్. కావాలంటే నేను చెప్పిన ప్రతి ఇంటర్వ్యూలో చూడండి.